మార్చి 2025లో జరిగినటువంటి ఏపీ 10వ తరగతి పరీక్షా ఫలితాలు మనకి ఏప్రిల్ 23వ తారీఖున రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రిలీజ్ అయినటువంటి ఎగ్జామినేషన్ రిజల్ట్‌లో ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించి మార్క్స్ కనుక తక్కువ వచ్చాయనుకున్నా సరే, లేకపోతే ఇంకా మార్క్స్ రావాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కన్సర్న్డ్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి, ఆ పేపర్‌కి సంబంధించి రీవెరిఫికేషన్‌కి లేదా రీకౌంటింగ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఆ ఆప్షన్‌ని కూడా మనకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో ఈరోజు ఎనేబుల్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో మనం ఈ రీవెరిఫికేషన్ అట్లాగే రీకౌంటింగ్‌కి సంబంధించి ఆన్లైన్‌లో అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం. ఈ ఆన్లైన్‌లో అప్లై చేసేటువంటి అప్లికేషన్ యొక్క లింక్‌ని నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. bsc.ap.government.in. దానిలో మనకి ఈరోజు ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశారు. దాని మీద ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 ఫర్ రీకౌంటింగ్ అండ్ రీవెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్, దానికి సంబంధించి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాల్సి వస్తాయి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి యూజర్ మాన్యువల్ అనేది ఓపెన్ అవుతుంది. దానిలో అన్ని ఇన్స్ట్రక్షన్స్, ఎలా అప్లై చేయాలి, ఎలా పేమెంట్ చేయాలి, ప్రాసెస్ ఏంటి, మొత్తం కూడా ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. కావాలంటే దానిలో మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి దీని మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి, పేమెంట్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి మనకి మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒకసారి కావాలంటే క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మాకు ఎంటైర్ ప్రాసెస్ ఇచ్చారు. పేమెంట్ చేయటం నుంచి మొత్తం ఎంటైర్ ప్రాసెస్ అనేది కూడా మనకి ఇక్కడ స్టెప్స్ వైజ్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి అప్లై చేయాలనుకున్న స్టూడెంట్స్ వాళ్ళంతటా వాళ్ళు అప్లై చేసుకోవడం కుదరదు. కేవలం కన్సర్న్ స్కూల్ వాళ్ళు ఎక్కడైతే ఎగ్జామ్ రాశారో, అంటే ఎక్కడైతే చదువుకున్నారో ఆ స్కూల్ సంప్రదించి కన్సర్న్ హెచ్ఎం గారి యొక్క లాగిన్ ద్వారా మాత్రమే ఇది అప్లై చేయడానికి కుదురుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ ఎస్ఎస్సి యొక్క స్కూల్ కోడ్ ఎంటర్ చేయాలి. ఎస్ఎస్సి స్కూల్ కోడ్కి పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ముందు లాగిన్ అనే ఆప్షన్ ద్వారా సైట్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే హోమ్ స్క్రీన్ ఎలా కనపడుతుంది మనకి. ఇక్కడ వచ్చేసరికి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ స్కూల్ అప్లై ఫర్ రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్ అని చెప్పేసి, దీనిలో రీవెరిఫికేషన్ పే చేసిన తర్వాత ఆ పే చేసిన వాళ్ళ యొక్క లిస్ట్ దీని మీద ప్రెస్ చేస్తే ఎంతమంది పే చేశారనేది లిస్ట్ ఇక్కడ ఉంటుంది. ఇంకా ప్రెజెంట్ ఈరోజే కాబట్టి ఇంకా ప్రాసెస్ మనకు కనపడదు. అప్లై చేసే వాళ్ళ యొక్క నేమ్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. తర్వాత రీకౌంటింగ్ పోయిందేమో రీవెరిఫికేషన్, కింద వచ్చేసారేమో రీకౌంటింగ్. దాని మీద క్లిక్ చేస్తే రీకౌంటింగ్కి అప్లై చేసిన వాళ్ళ యొక్క లిస్ట్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది స్కూల్ యొక్క డాష్ బోర్డ్. ఇక్కడ మొత్తం ఎంతమంది రీవెరిఫికేషన్కి రీకౌంటింగ్కి అప్లై చేశారనేది అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. అప్లై చేయడానికి ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ స్కూల్ అప్లై ఫర్ రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్ దీని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మన స్కూల్లో ఉన్నటువంటి ఎంతమంది ఉంటే అంత ఎంట్రీస్ మ్యాక్సిమం సైజ్ పెట్టుకుంటే అందరి ఒకే పేజీలో కనపడతాయి. స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్టూడెంట్స్ యొక్క డిస్ప్లే వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క నేమ్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. చివర రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్ అని చెప్పేసి కనపడుతూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే ఏ విద్యార్థికి అయితే ఎవరైతే కన్సర్న్డ్ స్టూడెంట్ అప్లై చేశారో ఆ స్టూడెంట్ ఎదురుగుంటా ఉన్నటువంటి ఈ గ్రీన్ కలర్ రీవెరిఫికేషన్ ఆర్ రీకౌంటింగ్ దీని మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత కన్సర్న్ స్టూడెంట్స్ యొక్క మొత్తం డీటెయిల్స్ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సినటువంటి డేటా వచ్చేసరికి మొబైల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్ ఆర్ పేరెంట్. కన్సర్న్ స్టూడెంట్ యొక్క పేరెంట్ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, పేరెంట్ యొక్క ఈమెయిల్ ఐడిని మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ మనకి సబ్జెక్టులు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఉన్నటువంటి అన్ని సబ్జెక్టుల్లో ఏ సబ్జెక్టుకి సంబంధించి రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ అప్లై చేయాలనుకుంటున్నారో అవి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ముందు స్టూడెంట్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు రీవెరిఫికేషన్ అంటే ఏంటి, రీకౌంటింగ్ అంటే ఏంటి అనే డిఫరెన్స్ తెలుసుకోవాలి. రీకౌంటింగ్ అంటే
ఆల్రెడీ దిద్దినటువంటి ఆన్సర్ స్క్రిప్ట్స్ యొక్క అన్నిట్లో వేసినటువంటి మార్కులు ఏవైతే ఉన్నాయో వాటిని కౌంట్ చేయడం జరుగుతుంది. అంటే ఓన్లీ జస్ట్ టోటల్ మొత్తము కూడా అన్నీ కూడి ఆ టోటల్ అంతా సరిగ్గా ఉందా లేదా అది మాత్రమే చేస్తారనమాట. దాన్ని రీకౌంటింగ్ అని చెప్పేసి అంటాము. దానికి 500 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. ఇంకా రీవెరిఫికేషన్ వచ్చేసరికి రీవెరిఫికేషన్ అంటే స్టూడెంట్ రాసినటువంటి అన్ని ప్రశ్నలకి ఆన్సర్లకి మార్కులు వేయబడ్డాయి లేదా అని చెప్పేసి, అంటే ప్రతి క్వశ్చన్ కూడా వాల్యూ చేయబడిందా లేదా, దిద్దారా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారు. నెక్స్ట్ అట్లాగే దిద్దడం ఏమన్నా ఉంటే వాటిని మళ్ళీ కరెక్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అట్లాగే టోటల్ కూడా రీకౌంటింగ్లో మనం చెప్పుకున్నటువంటి మార్క్స్ అన్ని కూడా టోటల్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెస్ని రీవెరిఫికేషన్ అంటాం. అంతేగాని పేపర్ను మళ్ళీ కరెక్షన్ అయితే చేయరు, కానీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ని ఎగ్జామినరు వాల్యూ చేశారా లేదా, దిద్దారా లేదా, దిద్దకుండా వదిలేసినటువంటి దిద్దడం జరుగుతుంది. మళ్ళీ రీకౌంటింగ్, మళ్ళీ మార్క్స్ అన్ని కూడా కౌంట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఆన్సర్ స్క్రిప్ట్, ఆ ఎగ్జామినేషన్ పేపర్ జిరాక్స్ కూడా ఇంటికి పంపించడం జరుగుతుంది అనమాట. దాన్ని రీవెరిఫికేషన్ అంటాము. దానికి వచ్చేసరికి 1000 రూపీస్ అనమాట. అట్లాగే రీవెరిఫికేషన్కి అప్లై చేసిన వాళ్ళు రీకౌంటింగ్కి అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే రీవెరిఫికేషన్లోనే రీకౌంటింగ్ అనేది కూడా మార్క్స్ అనేవి కూడా మళ్ళీ కౌంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రీవెరిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళు రీకౌంటింగ్ సపరేట్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ కన్సర్న్ స్టూడెంట్కి ఏ సబ్జెక్టులో అయితే రీవెరిఫికేషన్ కోరుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ రీకౌంటింగ్ అయితేనేమో ఇక్కడ ఉన్నటువంటి ఈ రీకౌంటింగ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఫీజు వచ్చేసింది చూడండి. మనకి అప్లికేషన్ ఫీజు 500 అని చెప్పేసి. లేదు రీవెరిఫికేషన్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రీవెరిఫికేషన్ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం. అప్పుడు ఆటోమేటిక్గా రీవెరిఫికేషన్ అప్లికేషన్ ఫీజు 1000 రూపీస్ వస్తుంది అనమాట. అలా ఎన్ని సబ్జెక్టులు రీకౌంటింగ్గా రీవెరిఫికేషన్ అయితే ఒకే స్టూడెంట్కి 2 అప్లై చేయడానికి కుదరదు అనమాట. అయితే రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ అంతే. ఇలా అయిన తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్రొసీడ్ టు పేమెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. అయితే ఈ డీటెయిల్స్ మొత్తం ఇచ్చిన తర్వాత మనం నెక్స్ట్కి వెళ్ళడం కుదురుతుంది. అంటే మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాతే డీటెయిల్స్ ఇచ్చేసి ప్రొసీడ్ టు పేమెంట్ నొక్కిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది సెలెక్ట్ పేమెంట్ మోడ్ అని చెప్పేసి. ఈ సెలెక్ట్ పేమెంట్ మోడ్లో ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్ పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి ఆన్లైన్ పేమెంట్ మోడ్లో ఉన్నటువంటి డిఫరెంట్ కైండ్ చూపిస్తూ ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ అయితేనేమో మనకి అన్ని రకాల బ్యాంకులు 6 రూపీసు. నెక్స్ట్ యూపీఐ పేమెంట్స్ అయితే అంటే గూగుల్ పే, ఫోన్పే, భీమ్, దీని ద్వారా అయితే మనకి ఛార్జెస్ నిల్. కార్డు పేమెంట్స్ అయితేనేమో క్రెడిట్ కార్డ్ అయితేనేమో 14 అదనంగా పడుతుంది. యూపీఐ పేమెంట్స్ అయితే నిల్లు. నెట్ బ్యాంకింగ్ వచ్చేసరికి ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ అయితే ఛార్జెస్ ఏమీ లేవు. అదర్ నెట్ బ్యాంకింగ్స్ అయితే 6 రూపీసు. సో ఎస్బీఐ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఏ యూపీఐ ఏంటనేది మనకి కనబడుతుంది. డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డు, అదర్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ అయితే క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ అయితే ఇది సెలెక్ట్ చేసుకుంటాము. నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకుని యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ ద్వారా లాగిన్ అయిపోయి కన్సర్న్ 1000 రూపీస్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఎక్నాలజ్మెంట్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి మళ్ళీ మనం హోమ్ పేజీలో ఉన్నటువంటి రీవెరిఫికేషన్ పెయిడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అది ప్రెస్ చేస్తే ఇక్కడ పేమెంట్ అయిపోయిన వాళ్ళకి లిస్ట్ కనబడుతుంది. రీకౌంటింగ్ పెయిడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇక్కడ ప్రెస్ చేస్తే రీకౌంటింగ్ అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క లిస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనకి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ అప్లై చేసేటువంటి స్టూడెంట్స్ కన్సర్న్ స్కూల్ని కాంటాక్ట్ అయ్యి హెచ్ఎం గారు లాగిన్ ద్వారా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.